అందరికీ శుభవందనములు. ఈరోజు మనము మహాభారతంలో గంగా శంతనుడి గురించి తెలుసుకుందాము. భరతవంశీ అయిన శంతనుడు హస్తినా రాజధానిగా భరతఖండమును జనరంజకముగా పాలించుచున్నాడు. ఒకరోజు శంతనుడు అడవికి వేటకి వెళ్ళి అలసిపోయి గంగానది తీరంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ సమయములో కొంత దూరంలో విహరిస్తున్న లావణ్యవతి అయిన ఒక స్త్రీ శంతనుడి కంట పడింది. ఆమె సౌందర్యముని చూసి శంతనుడు ఆనందిస్తూ, ఆహా, ఇంతటి సౌందర్యంను ఈ భూలోకంలో ఎప్పుడూ నేను చూడనే లేదు కదా. ఇంతటి అపురూప సౌందర్య రాశి నాకు భార్యగా వస్తే నా జన్మ ధన్యమే కదా అని తలచి శంతనుడు చెట్టు క్రింద నుండి లేచి ఆమె దగ్గరికి వెళ్ళి, సుందరి, నువ్వు ఎవరు? ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ వారు ఎవరు? నాకు నిన్ను వివాహము ఆడాలి అని సంకల్పించుకున్నాను. అందుకు ముందుగా నీ అనుమతి తెలియచేయి అని అడిగారు. శంతనుడి మాటలకు ఆమె చిరునవ్వులు చిందిస్తూ, రాజా, నిన్ను వివాహం చేసుకోవడానికి నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. కానీ అందుకు నాకు ఒక నియమం ఉంది. శంతనుడు వెంటనే, చెప్పు, అది ఎంత కఠినమైనది అయినా కూడా పాటిస్తాను అంటూ మాట ఇచ్చాడు. అందుకు ఆ స్త్రీ సంతోషిస్తూ, రాజా, చెప్తున్నాను విను. మన వివాహమైన నాటి నుండి నేను చేసే ఏ పనిని నీవు ఆపకూడదు. అలా నువ్వు ఆపిన మరుక్షణం నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఇది నీకు ఇష్టమైతే నిన్ను వివాహం ఆడేందుకు నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు అంటూ శంతనుడితో చెప్పింది. శంతనుడు ఆమె నియమాన్ని అంగీకరిస్తూ, సరి, నీ నియమాన్ని అంగీకరిస్తున్నాను. నిన్ను నేను ఆపిన నాడు నీవు నిరభ్యంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు అంటూ మాట ఇచ్చాడు. ఆ తర్వాత శంతనుడు ఆమెను తనతో పాటు హస్తినాకు తీసుకువచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేసుకుని సుఖంగా జీవించసాగాడు. తొలి ఏడు పుట్టిన శిశువును తీసుకుపోయి ఆమె గంగలో పారేసి వచ్చింది. అది చూసి శంతనుడు చింతించాడు, చాలా బాధపడ్డాడు. కానీ మాట ఇచ్చినందువల్ల ఆమెను ఆపలేకపోయాడు. ఆ విధంగా 2వ, 3వ, 4, 5, 6, 7 ఏండ్ల పాటు పుట్టిన శిశువులను కనుల కూడా తెరవకముందే తీసుకుపోయి గంగలో పారవేసి వచ్చిందామె. పుత్రులను అలా నీటిపాలు చేయటం శంతనుడికి భరింపరాని బాధగా తయారయ్యింది. 8వసారి గర్భవతి అయ్యింది. శంతనుడికి వ్యధ మరింత ఎక్కువయ్యింది. నెలలు నిండి పండంటి పుత్రుడు కలిగాడు. అతడిని కూడా తీసుకుపోయి గంగలో పారవేయడానికి సిద్ధపడగా శంతనుడు ఆమెని ఆపి, నీవసలు తల్లివేనా? కడుపున పుట్టిన పుత్రులను ఒకరిని కాదు, 2 కాదు, ఇప్పటికీ 7 పుత్రులను గంగపాలు చేశావు. కన్నతల్లి ఎవరైనా ఈ లోకంలో ఇంత నిర్లక్ష్యంగా పుత్రులను నీటిపాలు చేస్తుందా? ఈ బిడ్డను నీటిపాలు కానివ్వను అంటూ ఆమెను ఆపేసి ఆ బాబును తీసుకున్నాడు. ఆ తరువాత శంతనుడి మాటలకు గంగ చిరునవ్వు నవ్వుతూ, రాజా, నీవు నన్ను వివాహం చేసుకోవటానికి ముందు నాకిచ్చిన మాటని తప్పావు కనుక ఈనాటితో మన బంధం తెగిపోయినది. కనుక నీకిప్పుడు నిజం చెబుతాను విను. నేను సామాన్య స్త్రీని కాదు, సాక్షాత్తు గంగాదేవిని. బ్రహ్మదేవుని శాపమునకు గురయ్యి మానవ కాంతగా ఈ భూమి మీద అవతరించాను. నీ పుత్రులుగా జన్మించిన వారు అష్టవసువులు. వారు వశిష్ఠుల వారి శాపానికి గురయ్యి మానవులుగా జన్మించారు. వారికి శాప విమోచనం కలగడం కోసమే పుట్టగానే వారిని గంగపాలు చేశాను. ఈ 8వ వాడిని కూడా శాప విమోచనం కలిగించే ప్రయత్నంలో నీవు నన్ను ఆక్షేపించావు. ఈ శిశువును నాతో పాటు తీసుకుపోతున్నాను. విద్యాబుద్ధులు నేర్పించి తగిన సమయంలో నీకు అప్పగిస్తాను అని చెప్పి ఆ శిశువును తీసుకొని గంగ వెళ్ళిపోయింది.
గంగ వృత్తాంతం తెలిసిన శంతనుడు ఆమెకు ఇచ్చిన మాటను తప్పి ఆక్షేపించినందుకు ఎంతో విచారపడ్డాడు. గంగ శంతనుడి వదిలి వెళ్ళిన నాటి నుండి అతడు ఎంతో వ్యధను చెందుతూ రాజ్యపాలనను సాగించసాగాడు.